ఈ సృష్టిలో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి మనకి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, ఇది బుధవారందండి. కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను. చైత్ర మాసంలో వసంతోత్సవంలో చివరి బుధవారం రోజు అమ్మవారికి విశేష అలంకరణ, విశేష పూజ, విశేష హారతులు, అలాగే చండీ హోమం నిర్వహించారు లాస్ట్ డే అని. సో ఆ వీడియోస్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను కూడా ఇంట్లో మంచిగా నీట్గా చేసేసుకొని అమ్మవారికి చివరి రోజు అని చెప్పేసి నేను కూడా ఇంట్లో మా అమ్మవారిని ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో కిందికి వెళ్ళేసరికి ఇలా పూలు కనిపించాయండి. సో ఎప్పుడూ దొరకవండి, ఎప్పుడైనా కిందికి వెళ్తే మట్టుకు అన్నీ కనిపిస్తాయి. అంటే మనం పూలు పెట్టాలి అన్న మనసు కనిపిస్తే, అంటే ఒక సంకల్పం, ఆ సంకల్పంతో ఇవాళ అమ్మవారికి ఈ పూలు పెట్టాలి, ఆ పూలు పెట్టాలి అని అనుకొని కిందికి వెళ్తే మట్టుకు మన కోరుకునే సంకల్పం దృఢం అయి ఉంటే మట్టుకు ఖచ్చితంగా పూలు దొరుకుతాయండి. సో నాకైతే చాలా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నేను మీరు చూస్తూ ఉంటారు, డైలీ అప్పుడప్పుడు దొరకవండి పూలు. ఎప్పుడైతే నా మనసు పెట్టి ఆలోచించి నాకు కావాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి తీసుకొస్తానండి కింద. సో కనకాంబరాలు దొరికాయి. అలాగే సత్యనారాయణ స్వామి కూడా, సత్యనారాయణ పువ్వు అంటారు కదా, ఆ పువ్వు కూడా దొరికిందనమాట ఇవాళ. సో మన అమ్మవారి వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను అని అనుకున్నాను కాబట్టి మా అమ్మవారిని కూడా మీతో షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలా నా ఇంట్లో పూజ మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న బిట్టు వీడియో తీసాను అనమాట. ఇది బుధవారం రోజుది. తెల్లవారితే శ్రీరామనవమి అనమాట. ఇదిగోండి, స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ప్లస్ ఇంకా వంట ఏం చేద్దాము అనే థాట్ ఇంకేం రాలేదన్నమాట. సో అప్పటికి ఫస్ట్ ఇటు పాలు వేసేసుకొని రైస్ పెట్టేసుకున్నాను అనమాట. సో మెయిన్ ఏదన్నా నీట్గా ఉంచుకుందాము అని అనుకున్న రోజు స్టవ్ కూడా, అంటే అమ్మవారికి ఇది ముందు రోజే క్లీన్ చేస్తాను, బట్ ఆ రోజు ఏంటంటే మార్నింగ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, బయట ప్లెజెంట్గా ఉందండి వెదర్, ఎంత బాగుంది చూసిండ్రా. మా ఇంటి దగ్గర అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి వెదరు. ఎందుకంటే ఇండ్లు దూరం దూరం ఉంటాయి, ప్లస్ ఒక పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తుంది. రోడ్ మీదకి వెళ్తే ఆబ్వియస్లీ ఫుల్ రష్ ఉంటుంది, బట్ ఇళ్ళల్లోకి వచ్చేసరికి కొంచెం పిట్టల గలగల ఎక్కువ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ లేస్తే మటుకు మాకు పీకాక్ సౌండ్ ఎక్కువ పడుతుంది, అంటే నెమళ్ళు. అవి మాకు శాతవాహన యూనివర్సిటీ ఉంది కాబట్టి దాంట్లోంచి మార్నింగ్ వాటి సౌండే వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇంట్లో పూజ చేసుకుంటే మట్టుకు ఆ ఎనర్జీయే డిఫరెంట్ ఉంటుందండి, ఒక పాజిటివ్ వైబ్స్ లాగా ఉంటుంది. సో ఇక మా కలశంలో పూలు కూడా ఇదే ట్యూస్డే చేంజ్ చేసుకోవాల్సింది వెనస్డే చేంజ్ చేసుకున్నాను అనమాట. సో హాల్లో ఉన్న అమ్మవారికి కూడా ఇట్లా పూలు అలంకరించుకున్నాను. అలాగే కలశంలో పూలు, మా అమ్మవారి జడ ఎప్పుడైనా గమనించారా మీరు? మా అత్తమ్మ చేశారు, తను ఎప్పుడో చేసిందనమాట. సో భలే ఉంటుందండి వాళ్ళ జడ. ఇదిగోండి, గంగారంలో పూలు కూడా. సో దొరికితే ఒకటేసారి దొరుకుతాయండి, దొరకకపోతే దొరకవు పువ్వులు కూడా. సో ఒక్కొక్కసారి అయితే అసలు అయ్యో ఎట్లా అట్లా అనుకొని దొరికిన రోజులు కూడా ఉన్నాయండి. అంటే కొంచెం కష్టపడాలి దేనికైనా కానీ, కష్టపడితేనే కదా మనకైనా దొరికేది. ఇదిగోండి, మా చాకలైన వచ్చాడు, భూమయ్య ఆయన పేరుకు చాకలైనా కానీ ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి శివభక్తుడు అనమాట. సో పొద్దున్నే ఇట్లా అడ్డనామాలు పెట్టుకొని వస్తాడండి, భలే ఉంటాడు ఆయన అసలు. పేరుకు నిజం చెప్తున్నా అండి, మనము క్యాస్ట్ వైజ్ అవన్నీ చూసుకోకుండా చూస్తే మటుకు తను అంత ఆ చాకలి పని చేసినా కానీ అయితే అసలు చూస్తుంటే వంట అనిపిస్తుంది. మార్నింగ్ లేచి శివభక్తుడు, ప్లస్ మంచి అడ్డనామాలు పెట్టుకొని పొద్దున్నే 7:30, 6:30 ఆ టైంకి బట్టలకు వచ్చేటప్పుడు కూడా పూజ చేసుకొనే వస్తాడనమాట. మీకు విషయం చెప్పనా అండి, ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కంటే మగవాళ్ళు చేసే పూజకే పుణ్యం ఎక్కువ లభిస్తుందండి. అది ఎంతమంది గ్రహిస్తారో ఏంటో నాకు ఐడియా లేదు, కానీ మా ఇంట్లో మటుకు ఓన్లీ దేవునికి దండం పెట్టడం మట్టుకే, మొత్తం పూజ అంటూ ఏం చేయరనమాట. సో ఈ ఆడవాళ్ళు చేసే పూజ కంటే మగవాళ్ళు చేసే పూజకి పవర్ ఎక్కువ ఉంటుంది అని అంటారనమాట. అది ఎంతవరకు నిజమో తెలీదు, బట్ అలా. సో మీలో ఎంతమంది ఇళ్ళలో పూజ చేస్తారండి? మా అమ్మ వాళ్ళ తరఫున నుంచి ఆడవాళ్ళే చేస్తారు. మా చెల్లె మట్టుకు మా ప్రసాద చేస్తాడు. మా ఇంట్లో మట్టుకు నేనే ఇలా ఎక్కువ పూజలు చేసేది. మళ్ళీ నేను మా అమ్మవారి భక్తురాలిని కాబట్టి. అలాగే ఇప్పుడు నీకు మెయిన్ వీడియో ఏంటంటే అమ్మవారిని చూపిద్దామని చేశాను కదా. సో నగునూరు అమ్మవారి హారతులండి, విశేష హారతుల పూజ చూడండి.
ఆ హారతి టైంలో మాత్రం డబ్బింగ్ చెప్పనండి. చూడండి ఘంటానాదంలో, ఆ మంత్రోచ్చరణలో అమ్మవారి హారతులు చూస్తూ ఉంటే కన్నులకు ఎంత ఇంపుగా, ఎంత అదృష్టం చేసుకున్నాయో మన కన్నులు అన్నట్టు ఉంటుంది. చూడండి ఇంత చక్కని అదృష్టం మనకు నగునూరు పోయినా దొరకదండి. చూడండి
शोभाये तरोण वदन्तु ओम शांति 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 पूर्णाहुतिं तमाञ्जुहोति सर्वमेवोर्णाहुतिः श्यामेव प्रतिष्ठते पूर्णाहुतिं मुहूर्तस्मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्याधीनां नवानां ग्रहाणाम् आनुकूल्य बलसिद्धिरस्तु बोलो यज्ञ भगवान की जगदम्ब विश्वपालिनी माता की ओम सप्तदे अग्ने समिदः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्रा यजन्ति सप्तयोनेन वृणस्साक्षतेन स्वाहा अग्नरे सप्तहोत्राय नमः ओम अभ्यस्तास्वधनाञ्जलषाभिरेणो सुगुगाः पूजमानः अभिजन्दावतरेणो हिरण्याभ्यश्वान् दधिनो ओम अभिवस्त्रास्वधनाञ्जलषाभिरेणो सुगुगाः पूजमानः अभिजन्दावतरेणो हिरण्याभ्यश्वान् फला पुष्पाजाश्च विश्विनीः बृहस्पति प्रसूदनस्तानो चन्द्रकुम्भसस्वाहा पुष्पावती प्रसूवती फलनीरफलाहुता अश्वासैवदस्वा दक्षिणवस्वाहा सुमङ्गलीर्यं वधूरिमागं समेतपश्यता सौभाग्यमस्मे दत्तायादास्यं विवैदस्वाहा ओम चंद्रमे मुजस्समे प्रयंचमे मुगामस्समे कामस्समे भौमनस्समे धर्मंचमे स्वेदस्समे अस्यस्समे यशस्समे अभगस्समे द्रविणंचमे गन्धाचमे सस्ताचमे क्षेत्रस्समे धृतिस्समे विहित्समे संवित्समे ज्ञातसंचमे सूर्चमे मुसूर्चमे धीरंचमे नजस्समे मृतंचमे मृतंचमे यक्षंचमे नामयच्छमे धीमादच्छमे धीरभावित्संचमे नवित्रंचमे अभयंचमे सुगंचमे शेषंचमे सूषाचमे सुधीरंचमे स्वाहा इदादेव पूर्वमनुर्यज्ञलीर्बृहस्पतिरुत्थापदानि च वञ्चदुष्टे देवा सूक्तवाक्प्रतिमातरमामाहि विंशीर्मधुमनिष्ये मधुजनिष्ये वधोक्ष्यामि मधुमदिष्यामि मधुमतीं देवेभ्यो చూసారండి హారతులు ఎంత బాగున్నాయో. అలాగే చండీ హోమం కూడా జరిగిందటండి. లాస్ట్ డే కాబట్టి చండీ హోమం కూడా నిర్వహించారు. సో డైలీ అన్నదానం మటుకు జరిగిందండి. 11:30 వరకే స్టార్ట్ చేశారు. సో ఇలాంటి అదృష్టం మనకు నగనూరు వెళ్ళిన దక్కదు. ఎందుకు అన్నాను అంటే మనం బయటే ఉంటాము, అంత దూరంలో అల్లంత దూరం నుంచి చూస్తాం కాబట్టి. ఇది మట్టుకు వీడియోలో మనకు వాళ్ళు షేర్ చేశారు కాబట్టి అంత దగ్గరుండి మన కళ్ళను అంత మన చారడేసి కళ్ళేసి చూస్తున్నాం. చూసిన అమ్మవారిని. మన అదృష్టం ఇంతకంటే మంచి అదృష్టం ఎవరిదండి? అమ్మవారిని ఇంత దగ్గరగా ఇంత స్పష్టంగా హారతులను చూడడం, ఆ హారతిని స్వీకరించుకోవడం ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది చెప్పండి. సో ఇది మాత్రం నాకు చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. అమ్మవారి ఈ 9 days పూజలు హారతులు మీతో షేర్ చేసుకున్నాను నేను. సో నాకైతే అమ్మవారు నాకు ఇచ్చిన వరమే అనుకుంటాను. తను ఇంకొకటి కూడా అనిపిస్తుందండి, అమ్మవారు నువ్వు నా దగ్గరికి రాలేవేమో, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అన్నట్టు కూడా అనిపిస్తుందండి. అమ్మవారి అద్భుతమైన ఫొటోస్ చూసినా, వీడియోస్ చూసినా, ఆ హారతులు చూసినా నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఆ హారతులన్నీ స్వీకరించాను. మా అమ్మవారి దివ్య దర్శనం కూడా హ్యాపీగా చేసుకున్నాను ఈ 9 days. ఒకటే కోరుకుంటున్నాను అండి, అమ్మవారి దీవెనలు మన మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఎలా అనిపించిందండి వీడియో?
చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మా ఇంట్లో అమ్మవారు ఎలా ఉందో కూడా చెప్పండి ప్లీజ్ కామెంట్లో. థ్యాంక్ యూ. ఇదిగోండి వినాయక స్వామి కూడా నగునూరులో స్వామివారే.